హాయ్ మచ్చాస్ అండ్ బ్రోస్. ఈ ఫుల్ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, మొన్నటి నుంచి నాకు కామెంట్స్ వస్తున్నాయి. అలాగే కాల్స్ కూడా వస్తున్నాయి. ఇంటికి ఎందుకు వెళ్ళావు, అసలు ఎందుకు వెళ్ళావు, ఎప్పుడు వెళ్ళావు, ఏంటి పని అని కామెంట్స్ అయితే వస్తున్నాయి. అందులో సమాధానం చెప్పడం కోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ గైస్, వెల్కమ్ టు న్యూ వ్లాగ్. ఎటో వెళుతుంది అని ఆలోచించిన నా ఈ ప్రయాణం ఇటువైపుగా సాగుతుంది అని అస్సలు అనుకోలేదు. ఇక ఇంటికి బయలుదేరడానికి జడ్చర్ల బస్ స్టాండ్ లో అయితే ఉన్నాను. అండ్ ఇక్కడ ఎంతసేపు ఉన్నా సరే ఆర్టీసీ బస్సులు వస్తున్నాయి కానీ ఒక్క డీలక్స్ బస్సు కానీ రావడం లేదు అసలు. అండ్ మొత్తానికి బెంగళూరు బస్సు అయితే వచ్చేసింది. డైరెక్ట్ గా గుత్తికి ఎక్కేసాను. పడుకొని లేచే లోపు పెబ్బేరులో ఉన్నాను. అండ్ ఇదే పెబ్బేరు నది. ఈ నది గురించి చెప్పాలి అంటే, సింహాద్రి సినిమాలో ఎన్టీఆర్ ఇంటర్వెల్ ఫైట్ సీన్ ఉంటుంది కదా, అది ఇక్కడే ఆ నది ఒడ్డున గుడి దగ్గర చేసేవారు అని చాలా సార్లు అనుకున్నాను. అండ్ అది ఇప్పటికీ నిజమా అబద్ధమో నేనైతే ఎప్పుడు సెర్చ్ కూడా చేయలేదు. ఇక మొత్తానికి కర్నూలులోకి వచ్చేసాం. అండ్ కర్నూలు బస్ స్టాండ్ లో నాకు వీళ్ళు కనపడ్డారు. అండ్ ఒక్కొక్క సీట్ మీద ఒక్కొక్క శుభలేఖ పెడుతూ వెళ్తూ ఉన్నారు. ఏంటా అని తీసుకొని చదివితే స్టార్టింగ్ లో ఏదో ఒక పబ్లిసిటీ, ఒక ప్రమోషన్ లాంటిది అనుకున్నాను. కానీ ఈ శుభలేఖ పూర్తిగా చదివిన తర్వాత నాకు అర్థమయ్యింది. అండ్ ఈ శుభలేఖ చదివిన తరువాత నాకు ఒకటి అర్థమైంది. అంటే ఇది నిజమా అబద్ధమో నాకైతే తెలియదు. ఇది అబద్ధమైతే మనం ఇచ్చే 10 రూపాయలు మాత్రమే పోతుంది. కానీ ఇది నిజమైతే అవతల ఒక కుటుంబం నిలబడుతుంది. అండ్ ఈ విషయాన్ని అయితే గట్టిగా నమ్ముతాను నేను. జర్నీలో బోర్ కొడుతుంది కదా అని చెప్పి మొబైల్ ఆన్ చేశాను భయ్య. ఆన్ చేయగానే మెసేజ్ వాట్సాప్ నుంచి. ఎవరని చూస్తే ఒక అన్నోన్ పర్సన్. అసలు ఎవరు మీరు అని మెసేజ్ పెడితే నీ లవర్ని అంటుంది భయ్య. సరే, నా నంబర్ మీకు ఎలా దొరికింది, నేను మీకు ఎలా తెలుసు అని అడిగితే మీ నంబర్ నాకు ఒక మిస్టేక్ ద్వారా మీ నంబర్ దొరికింది అనింది. సరే, ఒక అన్నోన్ పర్సన్తో నేను మీ లవర్ని అని చెప్తున్నారు, అసలు ఈ చాటింగ్ లో మీ ఇంటెన్షన్ ఏంటి అని అడిగితే నా గర్ల్ ఫ్రెండ్స్ నేమ్, ఐ మీన్ జస్ట్ ఫ్రెండ్స్ అంతే, వాళ్ళ పేర్లు, నా స్కూల్ డేస్ అన్నీ నాకు గుర్తు చేస్తూ ఉన్నారు. సరే, తను ఎవరో నాకు తెలిసిన అమ్మాయిలానే ఉంది అని చెప్పి నేను కూడా అలానే క్లోజ్గా మూవ్ అయ్యాను. ఆ తరువాత స్కూల్ డేస్లో నేను చేసిన పెంట పనులన్నీ నాకు గుర్తు చేసింది భయ్య. సరే, నా గురించి ఇన్ని చెప్తుంది కదా, నా స్కూల్ డేస్ మెమరీస్ అని నాకు చెప్తుంది కాబట్టి తను ఖచ్చితంగా నా క్లాస్మేటే అనుకున్నాను. అలా అనుకొని పేరు అడిగితే పల్లవి అని చెప్పింది. నేను చదువుకునేటప్పుడు ఆ పేరుతో మీరు లేరు కదా అని అడిగితే నేను నీ ఫ్రెండ్కి ఫ్రెండ్ అనింది. సరే, తను మనతో ఇంత క్లోజ్గా మూవ్ అవుతుంది కదా అని నేను కూడా పులిహోర కలపడం స్టార్ట్ చేశాను. అప్పుడు ఇంకొక మెసేజ్ వచ్చింది భయ్య. ఇదైతే చాలా పెద్ద ట్విస్ట్. ఇంత కరువులో ఉన్నావేంట్రా, నేను నీ ఫ్రెండ్ విశ్వాస్ గాడిని అన్నాడు. దెబ్బకి షాక్. ఇక ఆశలన్నీ నిరాశలైపోయాయి. ఈ సోది అంతా మాకెందుకు చెప్తున్నారా, నువ్వు వచ్చిన పాయింట్ ఏంటో చెప్పు అంటారేమో. అక్కడికే వస్తున్నాను. అమ్మ హెల్త్ గురించి అయితే ఇంటికి వచ్చేసాను. అసలు ఏం జరిగిందంటే 1 year బ్యాక్ అమ్మకు గర్భసంచిలో చిన్న గుల్ల అయిందని చెప్పారు డాక్టర్స్. అండ్ అది అమ్మ ఇగ్నోర్ చేసేసింది, అంత పట్టించుకోలేదు అప్పుడు. ఆఫ్టర్ 1 year ఇప్పుడు అది పెరిగి పెరిగి చాలా గడ్డలాగా అయ్యిందంట. ఇప్పుడు అది టాబ్లెట్స్ తో కరగదు అని చెప్పారు. ఇక ఆపరేషన్ చేయాల్సిందే అని చెప్పారంట డాక్టర్లు. ఇది వినగానే ఫస్ట్ నాకు కోపం వచ్చింది. ఎందుకంటే ఇదంతా జరిగి 1 year అవుతున్నా సరే నాకు ఏ రోజే కానీ చెప్పలేదమ్మా. థర్స్డే ఆపరేషన్ పెట్టుకొని నాకు సండే చెప్తే మండేనే ఇంటికి వచ్చేసాను. ఇక రాగానే ఫస్ట్ డాక్టర్ని అయితే కన్సల్ట్ అయిపోయాను. ఇది పరిస్థితి అని వివరంగా చెప్పారు నాకు డాక్టరు. అండ్ ఇక వెంటనే ఆపరేషన్ అయితే చేయించేసేసాము. అండ్ హాస్పిటల్లోనే 8 days ఉండాల్సి వచ్చింది. ఇక ఈ 8 days నాది పాదయాత్రే ఫుల్గా. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ఫుల్గా పాదయాత్ర నాది. ఎందుకంటే చేతిలో బైక్ లేదు. బైక్ ఏమో క్యాంపులో పెట్టేసి వచ్చేసాను. ఇక ఇంటికి హాస్పిటల్ దగ్గరికి 1 to 1.5 kilometer ఉంటుంది. నడిచి నడిచి చింతపండు పడింది. అండ్ అలాగే మీరు ఎప్పుడైనా గుత్తికి వస్తే మాత్రం బస్ స్టాండ్ దగ్గర అన్నపూర్ణ హోటల్ అని ఒకటి ఉంటుంది. అక్కడికి వచ్చిన తర్వాత ఒక్కసారి చపాతీ ట్రై చేయండి భయ్య. హైలైట్ ఉంటుంది అస్సలు. ఆ చపాతీ దగ్గర నాన్ వెజ్ కూడా ఏ మాత్రం పని చేయదు. ఏంటి బ్రో ఇలా చెప్తున్నావు, ఇదేమన్నా ప్రమోషనా అనుకుంటారేమో. అలాంటిది ఏమీ లేదు. ఇక్కడ ఇక పప్పు, సాంబార్, రసం, ఇడ్లీ, వడ, దోశ ఇలాంటివి ఏవైనా తీసుకొని అన్ని నార్మల్గానే మనకు బయట కూడా దొరికేస్తాయి. కానీ ఇక్కడ ఉన్న చపాతీ మాత్రం హైలైట్ అసలు. ఇందాక సౌండ్స్ కూడా విన్నారు కదా, ఒక హోటల్లో కాదు, ఏదో ఫంక్షన్లో తిన్న ఫీలింగే వస్తుంది మనకి ఖచ్చితంగా. ఎందుకంటే అంత క్రౌడ్ ఉంటారు. ఇక హాస్పిటల్లో వెయిట్ చూసుకుంటే నేనేమో 60 ఉన్నాను, మామని చూసుకుంటే 45 ఉన్నాడు. ఏంటి ఇదని అడిగితే
మంది నచ్చింది. భోజనం చేయడంతో ఇంకో కేజీ పెరిగాడంట. అండ్ టైం నైట్ 8 o'clock అవుతుంది. అండ్ ఇక్కడ నర్స్కి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే పేషెంట్స్ ని అంత బాగా ట్రీట్ చేస్తున్నారు. ఇక నైట్ ఎఫెక్ట్ లో గుత్తి మాత్రం హైలైట్ గా ఉంటుంది. అండ్ 3 months లో చాలా మారిపోయింది గుత్తి అయితే. చాలా బిల్డింగ్స్ కూడా చాలా ఓపెన్ అయ్యాయి. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్ గా ఉందో. ఇక పొద్దున్నే లేచి హాస్పిటల్ కి వెళ్ళాను మళ్ళీ. అండ్ అక్కడ కోతులతో ఆడుకుందాం అనుకుంటే వీడు నాతో ఆడుకుంటున్నాడు. వీడు నా మేనల్లుడు. ఆ అన్న ఏడుస్తాడు, ఊ అన్న ఏడుస్తాడు. ఎవ్వరు ఎత్తుకున్నా సైలెంట్ గా ఉంటాడు. నేను ఎత్తుకుంటేనేమో ఏదో కోతులు మీదికి వచ్చినట్టుగా ఏడుస్తాడు వాడైతే. అదనమాట వ్లాగ్ అయితే. మీరు మాత్రం లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఉంటా, బాయ్.